నమస్తే అండి, నా పేరు శ్రీవిద్య. ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్ బై ప్రొఫెషన్. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో టు షేర్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్. బేసిక్గా నాకు ఒక 12 to 15 years నుంచి అలర్జిక్ రైనైటిస్ ఉంది. సో అలర్జిక్ రైనైటిస్ అంటే ఇట్స్ బేసికలీ యువర్ నోస్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ టు చాలా చిన్న చిన్న వాటికి కూడా యువర్ నోస్ ఈజ్ వెరీ సెన్సిటివ్. లైక్ సన్లైట్ సడన్గా మన టెంపరేచర్ షిఫ్ట్ అయినా, అంటే ఏసీలో నుంచి సన్లైట్లోకి వెళ్ళినా కూడా నాన్ స్టాప్ స్నీజెస్, అంటే ఒక 10-15 కాదు, ద కౌంట్ కెన్ గో అప్ టు 40-100 ఆల్సో. అండ్ చల్లగా ఉన్న వింటర్స్లో దాంట్లో చల్ల నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకున్న, కోల్డ్ డ్రింక్ తాగిన, ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ కోల్డ్ ఆర్ సడన్ టెంపరేచర్ షిఫ్ట్, చిన్న డస్ట్ ఉన్న రోడ్ పైన వెళ్ళేటప్పుడు, లైక్ చిన్న పొల్యూషన్ ఆర్ డస్ట్, వాట్ ఎవర్ ఇట్ విల్ ట్రిగర్ స్నీజెస్. అండ్ ఇది ఎలా అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ కంప్లీట్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎవ్రీడే. బికాస్ ఒక్క తుమ్ము వచ్చి ఆగదనమాట. ఈ అలర్జిక్ రైనైటిస్ ఉన్న వాళ్ళకి దే అండర్స్టాండ్ ద పెయిన్. సో తుమ్ములే కదా అని మీరు అనుకోవచ్చు, బట్ ఇట్స్ అ వెరీ వెరీ టార్చరస్ పెయిన్ దట్ యూ హ్యావ్ టు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ డే. మార్నింగ్ లేవగానే మై డే స్టార్ట్స్ విత్ స్నీజెస్. మార్నింగ్ లేవగానే తుమ్ములతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక 1 hour వరకు ఐ కీప్ స్నీజింగ్, లైక్ ఒక 40-50 స్నీజెస్ వస్తూ ఉంటుంది. తర్వాత ఐ కీప్ ఆన్ స్నీజింగ్. చల్లగా ఉన్న చిన్న చిన్న వాటికి ఐ కీప్ స్నీజింగ్ త్రూ అవుట్ ద డే. సో దీనివల్ల ఎలా అవుతుందంటే యువర్ హెడేక్, భయంకరంగా హెడేక్, గొంతులో నొప్పి, మంట, ముక్కులో నుంచి వాటర్ రావడం, అండ్ ఇట్ కాజెస్ డ్రై ఐస్, కళ్ళు ఊరికే మంటల్లాగా అవ్వడం, కళ్ళ నుంచి వాటర్ రావడం. సో ఈ అలర్జిక్ రైనైటిస్ ఎలా అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ డే స్మాల్ థింగ్స్ ఆల్సో. మనం చిన్న చిన్న పనులు కూడా పీస్ఫుల్గా చేసుకోలేము. మీటింగ్స్కి వెళ్ళాలంటే, లైక్ ఇఫ్ ఐ గో అండ్ సిట్ ఇన్ అ మీటింగ్ అండ్ ఇఫ్ దర్ ఈస్ ఏసీ ఇన్ దట్ రూమ్, లైక్ ఐ స్టార్ట్ స్నీజింగ్. సో ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్కి కూడా అలర్జిక్ రైనైటిస్ డెఫినెట్లీ విల్ ఎఫెక్ట్ యువర్ డే, యువర్ ప్రొడక్టివిటీ అండ్ ఎవ్రీథింగ్, యువర్ పీస్ ఆఫ్ మైండ్. సో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 12 years నుంచి ఐ హ్యావ్ బిన్ సఫరింగ్ విత్ దిస్. దీనికి నేను అలోపతిలో చాలా ట్రై చేశాను. అంటే ఐ గాట్ నాకు కొంచెం నాసల్ సెప్టమ్ డీవియేషన్ కూడా ఉంది. సో మై నోస్ ఈజ్ ఆల్సో డీవియేటెడ్ టు లిటిల్ రైట్ సైడ్. సో ఫస్ట్ నేను చూపించుకున్న వాళ్ళు ఏంటంటే దే సజెస్టెడ్ మీ సైనసైటిస్ సర్జరీ. సో తర్వాత సెకండ్ ఒపీనియన్ కోసము ఇంకొక ఈఎన్టీ డాక్టర్కి చూపిస్తే తను అసలు మీకు సైనసైటిస్ లేదు, దిస్ ఈజ్ అన్ అలర్జిక్ రైనైటిస్, యూ డోంట్ హ్యావ్ టు అండర్గో సర్జరీ అన్నారు. తర్వాత ఐ యూజ్డ్ మెడికేషన్ యూజ్ చేసినన్ని రోజులు ద సిమ్టమ్స్ ఆర్ అండర్ కంట్రోల్. మెడికేషన్ స్టాప్ చేశాక మళ్ళీ ఇట్స్ ద సేమ్ థింగ్. తర్వాత నా మూవీ డెబ్యూ మూవీ వర్క్లో నేను కేరళలో ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి ఈఎన్టీ డాక్టర్ని చూసుకొని ఐ వెంట్ దేర్ అండ్ ఐ గాట్ మై సెల్ఫ్ చెక్, ఎండోస్కోపీ అన్నీ, వీ గాట్ ఎవ్రీ టెస్ట్ డన్. సో అక్కడ కూడా షీ గేవ్ మీ మెడిసిన్స్ అండ్ నాజల్ స్ప్రేస్. సో 1 year మెడికేషన్ దట్ వాస్. సో 1 year యూజ్ చేశాను అండ్ కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఆఫ్టర్ మెడిసిన్ స్టాప్ చేసిన 2 months తర్వాత నుంచి దిస్ పొజిషన్ ఈజ్ సేమ్ అగైన్. సో అలర్జిక్ రైనైటిస్ ఈజ్ బేసికలీ యువర్ బాడీస్ రెస్పాన్స్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ కాజింగ్ ది అలర్జీస్. అంటే ఈ పాలన్ కానీ, లేకపోతే డస్ట్ పార్టికల్స్ కానీ, వాట్ ఎవర్ దీస్ ఆర్. సో వీటికి మన బాడీ ఆ విధంగా రియాక్ట్ అయ్యి, సో ఇట్స్ కాజింగ్ దట్ అలర్జిక్ రైనైటిస్. సో ఇప్పుడు నాకు ఎలా అయిందంటే దర్ ఈస్ అ టాబ్లెట్ కాల్డ్ ఈబాస్ట్ విచ్ ఐ యూస్ టు కంప్లీట్లీ డిపెండ్ ఆన్. ఇట్ హ్యాస్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆన్ లాంగ్ టర్మ్ యూసేజెస్. బట్ నాకు ఎలా అయిపోయిందంటే ద టాబ్లెట్ ఈజ్ మ్యాండేటరీ. ఐ ఆల్వేస్ క్యారీ ద టాబ్లెట్ ఇన్ మై వాలెట్. సో నాకు ఇవాళ మీటింగ్ ఉంది అంటే మార్నింగ్ లేకగానే కంపల్సరీ ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ ఐ టేక్ ద టాబ్లెట్, జస్ట్ సో దట్ నాకు డేలో స్నీజెస్ రాకూడదు. సో మీటింగ్ ఉన్న ఆర్ వాట్ ఎవర్ వర్క్ ఐ హ్యావ్, కంపల్సరీ మార్నింగ్ దట్ ఈస్ హౌ ఐ ప్రిపేర్ ఫర్ దట్ డే. సో అండ్ రాను ఎలా అయిందంటే ఐఎమ్ బికమింగ్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ దట్ టాబ్లెట్, బికాస్ ఒక టాబ్లెట్తో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై స్నీజెస్. సో త్రూ అవుట్ ద డేలో ఐఎమ్ టేకింగ్ 2 tablets. సో ఇది ఐ డోంట్ ఫీల్ ఇట్స్ రైట్, బికాస్ ఐఎమ్ కంప్లీట్లీ బికమింగ్ డిపెండెంట్ ఆన్ దట్. సో ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే ఇవాళ స్నీజెస్ రావు, బట్ టుమారో ఇట్స్ ద సేమ్ థింగ్ అగైన్. సో ఐ హ్యావ్ బీన్ హియరింగ్ దట్ అలర్జిక్ రైనైటిస్ అండ్ ఆస్తమా, ఇలా లంగ్స్కి సంబంధించిన ఆర్ బ్రీతింగ్కి సంబంధించిన, సైనసైటిస్కి సంబంధించిన వాటికి హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ ఉంది అని నేను చాలా విన్నాను. బట్ అగైన్ అందరిలాగే ఐ వాజ్ స్కెప్టికల్ దట్ హోమియోపతి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, మనకు చాలా స్లోగా రిజల్ట్ ఉంటుంది. అండ్ బేసిక్గా మన హ్యూమన్ మెంటాలిటీ ఎలా అంటే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వీ టెన్ టు ట్రీట్ ఇట్ యాజ్ వెరీ చాలా గొప్పగా చూస్తాం. అండ్ అదే మనకి చాలా తక్కువకి చీప్గా ఈజీగా వస్తుందంటే వీ డోంట్ టెన్ టు కేర్ ఇట్ సో మచ్. సో హోమియోపతి ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ దట్ మనకి అలోపతి కాస్ట్లీ ట్రీట్మెంట్, ఈ స్ప్రేస్ ఆర్ ఎండోస్కోపీ అవి ఇవి అన్ని, లైక్ వీ టెన్ టు unconsciously we don't know and we trust in those procedures.
బట్ హోమియోపతిలో చిన్న జస్ట్ వైట్ ట్యాబ్లెట్స్లో ఏదో కెమికల్ వేసి ఇచ్చేస్తారు, తీయగా సంథింగ్ హౌ విల్ ఇట్ క్యూర్ అని ఒక మిస్కన్సెప్షన్ ఒకటి ఉంటుంది. బట్ ఈ మీన్ వైల్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ అ వీడియో మేడ్ బై నరేష్ గారు. సో ఆయన నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నారు ఫేస్బుక్లో. సో తను ఒక వీడియో చేసి పెట్టారు. సో ద వీడియోలో ఐ థింక్ ఇట్స్ 17 or 20 minutes వీడియో ఇన్ విచ్ హీ స్పోక్ అబౌట్ హిస్ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద క్యాన్సర్. సో ఆయనకి క్యాన్సర్ వచ్చి తను చాలా సఫర్ అయ్యి చాలా ప్లేసెస్లో సర్జరీస్, తర్వాత మెడికేషన్ అవి ఇవి చాలా, ఇట్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఫర్ హిమ్ టు గో త్రూ ఇట్. ఒకవేళ ఇఫ్ దట్ వీడియో స్టిల్ దేర్ ఆన్ హిస్ ప్రొఫైల్, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఆ వీడియోలో తను ఏం చెప్పారంటే, ఈ అలోపతిలో సర్జరీస్ ఆర్ మెడిసిన్స్ వీటన్నిటికన్నా హీ సెడ్ దట్ హోమియోపతి నుంచి ఆయనకి హీ కుడ్ క్యూర్ క్యాన్సర్ కంప్లీట్లీ. And he was not just saying it in words, he actually showed all the test results and everything. So that video really caught my attention. So నేను అప్పుడు అనుకున్నాను, like why don't I try homeopathy for once, because ఈ 10-12 years ఈ ప్రొసీజర్లో like I have been like several doctors దగ్గర చూపించుకున్నాను, చాలా మెడిసిన్స్, చాలా nasal sprays చాలా యూస్ చేశాను. సో why not I give a try to this also అని అనుకున్నాను. సో ఆయనకి రీచ్ అవుట్ అయ్యాను. హీ సెంట్ మీ అ డాక్టర్స్ నెంబర్. నేను వెళ్ళి ఐ గాట్ అ కన్సల్టేషన్. సో కన్సల్టేషన్ ఎలా అంటే, ఇట్ వాస్ అ 1.5 to 2 hours ప్రొసీజర్. అంటే జస్ట్ ఒక కాన్వర్జేషన్ ఆఫ్ 2 hours. సో ఆ కాన్వర్జేషన్లో ఎలా అంటే, డాక్టర్ షీ హ్యాస్ ఆస్క్డ్ మీ ఎవ్రీథింగ్. నాకు చిన్నప్పటి నుంచి లైక్ వాట్ ఆల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఐ హ్యాడ్. చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చిందా, మీజల్స్ వచ్చాయా, ఆర్ మధ్యలో ఏమైనా జాండీస్ అవి, తర్వాత హౌ ఈజ్ మై యునో ఫిజికల్ యాక్టివిటీ, అండ్ చలికాలంలో ఎలా అనిపిస్తుంది, అంటే ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్. స్వీట్స్ ఇష్టమా, కారం ఇష్టమా, వాట్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ డూ ఐ గెట్. సో హోమియోపతి ఈజ్ దట్. హోమియోపతి విల్ గో ఇన్ టు ద రూట్స్ and it will clear things from the roots. It will not just treat your symptoms, but it will treat the disease from the roots. So నాకు ఆ 2 hours కన్సల్టేషన్ ప్రొసీజర్లో లైక్ అప్పుడే నాకు ఐ ఫెల్ వెరీ మచ్ కాన్ఫిడెంట్, బికాస్ తను అడిగినవి ఎవ్రీథింగ్, అండ్ షీ హ్యాస్ చెక్ డయాగ్నోస్డ్ మై నోస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ నాసల్ సెప్టమ్ డీవియేషన్ ఆర్ వాట్ ఎవర్ ద ఎండోస్కోపీ, అవి నేను తనకి రిపోర్ట్స్ చూపివ్వక ముందే షీ హ్యాస్ టోల్డ్ మీ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ ఐ హ్యాడ్. సో I felt very confident after that consultation, and తను నాకు 3 tablets ఇచ్చారు ఫర్ మై అలర్జిక్ రైనైటిస్. లైక్ ఒకటి ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్, అండ్ దెన్ అగైన్ నైట్ ఆఫ్టర్ ఫుడ్. సో I got those tablets. So first within 10 days, first 3-4 days the symptoms were too aggressive, because that is what the doctor has explained me. So first 3-4 days మీకు symptoms చాలా ఎక్కువ అవుతాయి, you might sneeze much more, and then it will gradually come down and they'll fade off forever అని అన్నారు. సో ఫస్ట్ 3-4 days the symptoms were aggressive. తర్వాత 5th-6th day నుంచి అండ్ నౌ ఐ థింక్ ఇంకో 2 days అయితే ఇట్ విల్ బీ 1 month దట్ ఐ హ్యావ్ ఫినిష్ ద, అంటే 1 month అవుతుంది నేను ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి. డ్రాస్టిక్ చేంజ్ అండి. అంటే లైక్ ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు బిలీవ్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 1 week 10 days నుంచి ఇట్స్ వెరీ కోల్డ్. ఇంత చల్లగా ఉన్నా ఐఎమ్ నాట్ స్నీజింగ్ ఎట్ ఆల్. అండ్ ఇల్లు డస్టింగ్ చేసినా కూడా ఐఎమ్ నాట్ స్నీజింగ్. మార్నింగ్ ఐ డోంట్ వేకప్ విత్ స్నీజెస్ ఎనీ మోర్. ఏసీ రూమ్లో ఎంతసేపు కూర్చున్నా ఐఎమ్ నాట్ స్నీజింగ్ ఎనీ మోర్. అండ్ నాకే అంటే నమ్మబుద్ధి కావట్లేదు. 10 years, ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని లక్షలు స్పెండ్ చేసి నేను ఇంత ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎక్కడ ఐ డెంట్ ఫైండ్ అ పర్మనెంట్ క్యూర్. ఇక్కడ జస్ట్ సింపుల్గా చిన్న ట్యాబ్లెట్స్ అండ్ ఓన్లీ 1000 rupees ఫర్ కన్సల్టేషన్ అండ్ 1000 rupees ఫర్ మెడిసిన్స్. దట్ ఈస్ వాట్ షీ హ్యాస్ చార్జ్ ఫ్రమ్ మీ. 2000 rupeesలో జస్ట్ విత్ ఇన్ 10-15 daysలో ఇంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. ఇట్ ఈస్ లైక్ యునో రియలీ అ మిరాకిల్ లాగా నాకైతే. So I'm very very happy with that I have taken a decision to try homeopathy. Idokate kaadandi, I suffer with severe menses pain every month. So menses ochindi ante 3 days I'll be bedridden completely. So vomitings and body mottham temperature taggipoyi challaga ayipoyi, you know, I have severe pain in the abdomen, lower back, legs, knees and everywhere. Chala horrible ga untundi, and irregular menses. And she also gave me medication for that. And మొన్న మెన్సెస్కి అయితే I didn't experience any pain. First day చాలా తక్కువ mild pain which is very bearable, and second day, third day I was normal. I was doing all my work very happily, very actively. So that is also one drastic change, because దీనికి కూడా మెన్సెస్ పెయిన్కి కూడా like I used to depend on tablets called Meftal-Spas. So I think every woman depends on these Meftal-Spas tablets. They carry with them all the time. బట్ దీనికి కూడా లాంగ్ టర్మ్ యూసేజ్లో వీ హ్యావ్ సెవెరల్ యునో సైడ్ ఎఫెక్ట్స్. సో హోమియోపతి నుంచి ఐ గాట్ చాలా రిలీఫ్. మొన్న 1 month అయితే, లాస్ట్ మంత్ అయితే ఐ హ్యావ్
didn't get any pains, and I'm very very happy for that. నాకు నరేష్ గారు వీడియో పెట్టుండకపోతే మేబీ టుడే ఐ వాజ్ స్టిల్ ఐ వుడ్ బి స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ నీజెస్ అండ్ ఐ వుడ్ బి స్టిల్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ మెన్స్ట్రల్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కేమ్ అక్రాస్ దట్ వీడియో. ఇట్స్ జస్ట్ టు స్ప్రెడ్ ది అవేర్నెస్ అండి. జస్ట్ స్టే హెల్దీ అండ్ మీరు కూడా హోమియోపతి ట్రై చేసి ఇఫ్ యూ హ్యావ్ సీన్ బెనిఫిట్స్, spread that word because more people have to know about homeopathy and its benefits. That's it. Take care.